కాటమరాయుడు మూవీ డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ని ఎలా చూపించారో అలా చూపించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన అన్ని ఇందులో ఉన్నాయి. ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ రోల్లో చూపించడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా వచ్చింది. సాంగ్స్ కానీ ఆ పంచకట్టు ఫైట్ మూవీకి హైలైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ హైలైట్ వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా ఆల్రెడీ ప్రివ్యూస్ అయిపోయినాయి. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ 200 crores పక్కా కలెక్ట్ చేస్తుంది. రికార్డ్స్ అన్ని క్రాస్ చేస్తుందని గట్టిగా చెప్తున్నాను. జై పవర్ స్టార్, జై పవన్. तमिल में मैं देखा फिल्म, उससे डबल टिबल सुपर है. ये पवनिज्म है. नेक्स्ट सीएम है, सीएम हमारा पवनिज्म नेक्स्ट सीएम है. तेलंगाना आंध्रा टाइगर पावर स्टार చెప్పండి బ్రదర్ అన్న, అలాగే చెప్పడానికి వస్తున్నాడు. మూవీ రివ్యూ ఏం లేదన్న, మూవీ ఎట్లున్నా చూస్తాం. అలాంటిది పండుగ లాంటి మూవీ ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ మటుకు కేక, తెలంగాణ ఆంధ్ర కాటమరాయుడు ఇంద్రప్రస్థ కాటమరాయుడు ఆంధ్ర టైగర్. ఇదే మా పవర్ స్టార్. పవర్ స్టార్ ఇస్ బ్యాక్. ఏ పవరిజం, పవర్ స్టార్. సూపర్ సూపర్ డూపర్ హిట్. కేవకేగా ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పక్కా 1000 days. చాలా బాగుంది అన్న, సింపుల్ అండ్ నీట్, చాలా బాగుంది. ఉగాదికి సూపర్ హిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. ఇప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. పాటలు సూపర్ అండి, యాక్టింగ్ సూపర్. శృతి హాసన్కి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ అన్నయ్య తోటి. మూవీ సూపర్, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. సో కొత్తగా ఉంది. సో కొత్త లుక్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంతవరకు పవన్ కళ్యాణ్ చిత్రాల్లో గల ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. యాక్షన్ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంగా వచ్చినాయి అన్న. సినిమా 100 రోజులు ఆడితేనే ఆశిస్తున్నాను. పవర్ స్టార్ అట్ హిస్ పీక్స్. సూపర్ ఉంది సినిమా. ఇంటర్వెల్ ఫైట్ అయితే కిరాక్. మరి కాటమరాయుడు సినిమా మళ్ళీ అభిమానులకు మేము అంచనాలకు మించి సినిమా బాగుంది. మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మరి అన్నింటినీ సినిమా రీచ్ చేసింది. నిజంగా పవన్ కళ్యాణ్ నైజానికి, ఆయన వ్యక్తిత్వానికి సినిమా చాలా తగ్గట్టుంది. కాబట్టి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, అదేవిధంగా ఈ సినిమా మరి ఒకటే రోజు 50 కోట్లు మరి బిజినెస్ చేసి తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై చాలా బాగుంది. కేక నా సినిమా. ఎంతమంది ఉన్నారనే కాదు, ఎవరున్నా ముఖ్యం. కాటమరాయుడు సూపర్. ఎలా ఉంది? బాగుంది. పండగ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ తప్ప బ్లాక్ బస్టర్. ఎవరు కూడా పనికిరారు. ఇక్కడ సిటీ ఫీటింగ్ లో కూడా మన పవన్ కళ్యాణ్ తరఫు నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికలైనా ఎవరైనా కూడా మన అన్నయ్య పవన్ కళ్యాణ్ మన కోసం సపోర్ట్ చేస్తాడు. ప్రజల కోసం మనోడు, సీఎం మనోడు. కళ్యాణ్ గారి నటన నిజంగా నా బూత్తో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి మించి ఉంది. నిజంగా చాలా బాగుంది. రీమిక్ ఫిలిం లో ఎక్కడ అనిపించలేదు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యాన్స్ అందరికి పండగ. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ ఇది. జై పవరిజం, జై హింద్. ఫుల్ హ్యాపీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచిగా మా ఫ్యాన్స్ గురించి ఇంత మంచిగా ఫస్ట్ టైం పంచకట్టు అంటే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. ఆయన గురించి ఒక్క మాట చెప్పకూడదు, కానీ ఆయననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మంచి ఫిలిం ఇచ్చాడు మాకు. చాలా సూపర్ డూపర్ హిట్. ఓకే, మూవీ రచ్చన్న క్యాక. అసలు పీకే ఇలాంటి మంచి సినిమా తీసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. డాలీ గారికి, శరత్ మరార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఒంగోలు ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం. సినిమా చాలా బాగుంది బ్రదర్. జై పవనిజం, సూపర్ హిట్ మూవీ. సూపర్ హిట్, చాలా బాగుందమ్మా. అన్ని ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ
స్టోరీ కానీ చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంటుంది, అందుకనే వస్తాను ఇక్కడికి. అంత రెస్పాన్స్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద మూవీ. మూవీ హాఫ్ ఆఫ్ ద మూవీ చూడలేకపోయాం బికాజ్ ఈ అరుపులు కేకలు గోలలు, బట్ ఆ గోల కూడా అంత ఎంజాయ్ చేసాము. సో అందుకనే ఎక్సైట్మెంట్ ఆర్టిస్ట్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ. తన రోల్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు ఆయన ఈ గెటప్లో పూరా మాస్ అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్, కళ్ళు చిన్న చిన్న చాలా సటిల్గా కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తుంటే అలాగే చూస్తుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకొకసారి మూవీ చూడాలి. ఇప్పుడు ఈ గోల్లో ఏం చెప్తా ఏం అర్థం కాదు. అందరికీ ఉన్న డౌట్ నేను క్లారిఫై చేస్తాను. నేను తమిళ్ వీరం కూడా చూస్తాను. దానికి దీనికి ఏం లేదు, అసలు ఉంది థ్రెడ్ అంతే. బట్ ఇది చూస్తుంటే గూస్ బంప్స్ మొత్తం ప్రతి సీన్కి ఇలా సీన్స్ అయితే బ్రదర్ సీన్స్ పడి పడి నవ్వుకున్నాం. అండ్ ఫైట్ సీన్స్ అయితే ట్రైన్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఆసమ్. అసలు